అందరికీ నమస్తే. ముందుగా అందరికీ శ్రీ విశ్వవాసు నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరిత సుకేష్. నేను మీ హరిత. ఇంట్లో అయితే ఉగాది ఫెస్టివల్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలో అర్థం కాక ఈవినింగ్ టైంలో అలా అర్ధనారీశ్వర టెంపుల్కి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట సన్సెట్ టైంకి. సో అడ్వాంటేజ్ ఏంటంటే మనం డే టైం వ్యూ చూసినట్టు ఉంటుంది అండ్ నైట్ టైం వ్యూ కూడా చూసినట్టు ఉంటుంది అని మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యామన్నమాట. సో అక్కడ ఏంటంటే కొంచెం పార్కింగ్ మనం చూసుకోవాలి. మేము వెళ్ళినప్పుడు అయితే పార్కింగ్ బయటనే ఉండే, సో రోడ్ సైడ్కి పెట్టేసి మేము దర్శనంకి అయితే వెళ్ళామన్నమాట. సో ఇక్కడ ఖాళీ ప్లేస్ ఉంది, ఎంటర్ అవ్వగానే షాపింగ్ ఉందన్నమాట. షాపింగ్ తర్వాత కొంచెం ప్లేస్ అవుతుంది, అది పార్కింగ్కి పెడతారేమో మేబీ ఫర్దర్గా. సో మనం ఎంటర్ అవ్వగానే మనకి వేప చెట్టుకి ఏవైతే మొక్కులు ముడుపులు ఉంటాయో సో అక్కడ కడతారనమాట. ఎంటర్ అవ్వగానే మనకి ధూపం స్మెల్ వస్తుంది. ఆ ధూపం స్మెల్ కోసమే నాకు అక్కడే ఉండాలనిపించింది అనమాట. అంత బాగుంది ఆ ధూపం స్మెల్. ఇదేంటంటే వేప చెట్టు కింద పెద్దమ్మవారు ఉందన్నమాట. సో పెద్దమ్మ తల్లిని దర్శనం చేసుకున్న తర్వాత ఎల్లమ్మ తల్లిని అండ్ అర్ధనారీశ్వర స్వామిని దర్శనం చేసుకుంటాము. చిన్న ప్లేసే, కాకపోతే చూడడానికి పీస్ఫుల్గా చాలా బాగుంది. నైట్ వ్యూ అయితే అది ఎక్స్పీరియన్స్ చేయాలి ప్రతి ఒక్కరు. హైదరాబాద్ వాళ్ళకైతే నిజంగా చాలా మంచి ప్లేస్ అన్నమాట, విజిట్ చేయవలసింది టెంపుల్. ఇంకా వర్క్ అయితే జరుగుతుంది. సో ఇప్పుడు చూసింది మళ్ళీ నెక్స్ట్ విజిటింగ్లో ఉండదు అనుకుంటా. సో ఇక్కడ ఏంటంటే స్పెషల్గా 2 గజస్తంభాలు ఉన్నాయన్నమాట. ఒకటేమో అర్ధనారీశ్వరి స్వామిది అండ్ ఇంకొకటేమో ఎల్లమ్మ తల్లిది. ఎల్లమ్మ తల్లిదేమో కొంచెం చిన్నగా ఉంది అండ్ అర్ధనారీశ్వర స్వామిదేమో పెద్దగా ఉందన్నమాట గజస్తంభం. లోపల వీడియోస్ తీయనివ్వట్లేదు, అందుకోసం నేను బయట నుండే తీయడం జరిగిందనమాట. సో చూడండి, అర్ధనారీశ్వర స్వామి అయితే లోపల ఇలా ఉంటారు. ఇక్కడ నాకు స్పెషల్గా అనిపించింది ఏంటంటే మంత్స్ బేబీని తీసుకొస్తే అక్కడ అమ్మవారి అయ్యవారి పాదాల దగ్గర పడుకోబెట్టి ఇస్తున్నారనమాట. అది నిజంగా నాకు చాలా స్పెషల్ అనిపించింది. బికాస్ నేను ఎక్కడ చూడలేను, ఇది ఫస్ట్ టైం నేను చూసింది, ఫస్ట్ టెంపుల్ అనమాట. ఇప్పటివరకు నేను వినడమే, పలానా దగ్గర ఇస్తారలా అని వినడమే కానీ నేను ఎప్పుడు చూడలేను. సో ఇది ఫస్ట్ టైం అనమాట. ఇక్కడ మనం ఎల్లమ్మ దగ్గరికి ఎంటర్ అవ్వగానే మనకి నాగులమ్మ పాదాలు అయితే కనబడతాయి. సో ఎస్, ఇది నైట్ వ్యూ అనమాట. ఇక్కడ హోమాలు కూడా చేస్తారు. సో మనం ఫస్ట్ డే బిఫోర్ డే మనం అక్కడ ఉన్న పంతులు వాళ్ళని కనుక్కొని పెట్టుకోవాలన్నమాట. సో హోమం కూడా చేయించుకోవచ్చు ఇక్కడ ఏంటంటే 2 ఎల్లమ్మ గుడికి అండ్ అర్ధనారీశ్వరి స్వామి ఎదురుగా శ్రీచక్రాలు ఉంటాయి. ఎల్లమ్మ తల్లి ముందేమో అన్ని పాములతో కన్స్ట్రక్షన్ చేశారు అండ్ అర్ధనారీశ్వర స్వామి ఆపోజిట్లో మాత్రం శ్రీచక్రం ఉందన్నమాట. అది కూడా బాగుంది చూడడానికి. అండ్ టోటల్గా ఇలా ఉంటుంది. గుడి చుట్టూ ఇలానే చెక్కిచ్చారనమాట. సో చెక్కడం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అండ్ బయటికి వచ్చిన తర్వాత అక్కడ గోవులు ఉన్నాయన్నమాట. సో మావాడు, మా ఆయన, మా పాప ముగ్గురు ఆ గోవులకి ఫీడింగ్ చేస్తున్నారు. సో ఎస్, ఇది. అండ్ బయటికి వచ్చిన తర్వాత ఏంటంటే మేము ఫేస్ చేసింది చాలా ట్రాఫిక్ ఉండే. మనం బెటర్ ఈవినింగ్ టైమ్స్లో లేకపోతే మార్నింగ్ టైమ్స్లో దర్శనం చేసుకుంటేనే బెటర్. కాకపోతే నైట్ వ్యూ చూడాలి అనుకుంటే మాత్రం 2 వీలర్ పైన రావాలి. 4 వీలర్ పైన అయితే చాలా కష్టం, పార్కింగ్ కుదరదు అండ్ వెహికల్ తీయడం కూడా చాలా ఇబ్బంది అవుతుంది. అండ్ నైట్ వ్యూ అయితే ముందు నుండి ఇలా ఉంది. సో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిందనమాట. హాఫ్ అన్ అవర్ టైం పట్టింది మాకు. సో ఎస్, ఏంటంటే మనకు ఇంత మంచి టెంపుల్ని విజిట్ చేసిన తర్వాత అది పెద్ద మ్యాటర్ అనిపించదు. సో మేము ఇక్కడ నుండి నీలఫర్కి స్టార్ట్ అయ్యామన్నమాట. సో అనుకోకుండా నీలఫర్ కేఫ్కి స్టార్ట్ అయ్యాము. సో చూడండి, ఇలా నైట్ వ్యూ అనేది హైదరాబాద్లో, అది హైటెక్ సిటీలో చాలా మంచిగా అనిపిస్తుంది. ఎస్, ఇక్కడ వచ్చేసి మేము టికెట్స్ తీసుకున్నాము. లోపల కూడా ఆర్డర్ చేసుకోవచ్చు మనం, కాకపోతే మేము ఇలా కూడా
చేసుకున్నాము అండ్ లోపల కూడా ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో ఎస్, టేస్ట్ వైజ్ సూపర్ అండ్ యాంబియన్స్ నిజంగా చాలా బాగుండే, బాగా నచ్చింది. కాకపోతే మనకు ప్లేస్ దొరకడం చాలా టఫ్ అనమాట. అరౌండ్ 15-20 మినిట్స్ వెయిట్ చేయాలి సీట్ దొరకాలి అని అంటే. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.